మీకు నీతి సూక్తులు చెప్పేవాళ్ళంటే పెద్ద ఎక్కదంట కదా? నచ్చదు, అస్సలు ఎందుకు నచ్చదు. అలాగా? ఎందుకు నీతులు నువ్వు ఎందుకు చెప్పాలి? చెప్పాడు బోల్డ్ మంది, నేను కూడా చెప్తాను. కూర్చోబెట్టి ఇప్పుడు నన్ను అడగండి ఎన్ని నీతులు చెప్పాలి అన్ని నీతులు మనం కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం. ఫాలో అవ్వం కదా, ఫాలో అయితేనే నువ్వు చెప్పు. ఫాలో అవ్వనప్పుడు నేను ఐ డోంట్ టేక్ ఇట్. చాలా మంది చాలా చెప్తారండి, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇది, లిప్స్టిక్ వేసుకుంటే ఇది, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా జడ్జ్ చేస్తారు, లేకపోతే నువ్వు హెయిర్ స్టైల్ ఇలా వేసుకోకూడదు, బ్యాండ్ పెట్టుకోవాలి, ఇట్లా అందరూ చెప్తారు. వాళ్ళే జుట్టెర పూసుకొని బయట కనిపిస్తారు నాకు. చాలా మంది యాంకర్స్ కూడా అండి, అమ్మో చాలా జడ్జ్ చేసేస్తారు. నేను ఇందాక కూడా చెప్తున్నాను కదా మీకు, చాలా జడ్జ్ చేస్తారు. వాళ్ళే మళ్ళీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని నావెల్ కింద చీర కట్టుకొని స్టైల్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ బ్యూటీ ఉండాలి, మళ్ళీ ఎక్కడ తగ్గేది లేదు. ఒక ఆవిడ ఇలానే మాట్లాడుతూ దేర్ ఓన్ ఒపీనియన్ కదా, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ, సో దేర్ చాయిస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సొసైటీ, నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా అంతే రియాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తావు, సో అవతల అన్నారు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు మళ్ళీ కదా. ఫీల్ అవ్వకుండా అంటే ప్రాబ్లం లేదంటారు. ఫీల్ అవ్వనప్పుడు నీ ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాడు అన్నాడని నువ్వు ఫీల్ అవుతావు, మళ్ళీ నన్ను అన్నాడు, నన్ను ఇలా కామెంట్ చేశాడు. నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నావు, పబ్లిక్ లో ఉన్నప్పుడు పబ్లిక్ కూడా హ్యావ్ రైట్ కదా, ఉండదంటారా? ఉంటుందిలేండి, ఇండియా కదా. సో మనం అంటే వాక్ స్వాతంత్రం అనేది ఉంది కదా. సో వాడికి కూడా ఉంటుంది రైట్. నువ్వు పబ్లిక్ లోకి వచ్చా, నువ్వు నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నప్పుడు వాడు ఏదైనా కామెంట్ చేస్తే నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు పబ్లిక్ లోకి నీ ఇష్టం వచ్చినట్టు ఎలా వాడు కూడా కామెంట్ చేస్తాడు. ఇప్పుడు నేను సినిమాలో ఎలా ఉన్నా కామెంట్ చేసే రైట్ పబ్లిక్ కి ఉందండి, నేను అది ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు నేను క్రష్ మూవీ చేశా. క్రష్ మూవీ చూసి చాలా మంది చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. నేను దాని గురించి పట్టించుకుంటా పోతే ఐ కాంట్ డూ మూవీస్. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. అది నా పర్సనల్, నా ఇంట్లో జరిగింది. బట్ నేను కేసు వేసిన తర్వాత 10 మంది 10 రకాలుగా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. నువ్వు నీకు కుదిరితే ఆన్సర్ ఇవ్వు, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడు, అంతే. నువ్వు వాడిని తిట్టే రైట్ నీకు లేదు. మళ్ళీ నేనైతే ఇంతే ఉంటా అండి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ మరి అందరికి నచ్చదేమో, దానివల్లే మీకు అంటే అవకాశాలు అనేది కూడా రావట్లేదేమో అనుకోవచ్చు. నేను సినిమా స్క్రీన్ మీద చేయడానికి వచ్చాను, ఆఫ్ స్క్రీన్ నీకెందుకు? ఆఫ్ స్క్రీన్ నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆన్ స్క్రీన్ నీకు యాక్టింగ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన రోల్ నేను పర్ఫామ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన డైలాగ్ నేను టైంకి చెప్పి బయటకు వస్తున్నాను, ఇది కదా నీకు కావాలి. కానీ బయట మనము ఆ క్లోజ్నెస్ అనేది ఉంటేనే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా వస్తాయి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ, 100% ట్రూ, 100% ట్రూ. నువ్వెవడో తెలియనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి కో డైరెక్టర్ ఒక రీజన్. దానికి నాకు సార్ తెలీదు, సందీప్ సార్ తెలీదు, నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హిమ్. అసలు సినిమా జరుగుతుందని కూడా నాకు తెలియదు. బికాజ్ ఐ డిడ్ ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ దానికి బిఫోర్ నేను ఒక 2 ఫిలిమ్స్ చెప్పాను కదా, అల్లా నరేష్ గారి ఫిలిమ్స్లో చేశాను అనుకున్నాను. అవి కూడా ఆయన చూసి షీ కెన్ డూ అని చెప్పి ఆయన పిలిచారు అక్కడ. సో నేను ఆ సెట్లో చేసినప్పుడు ఆయనతో కొంచెం మాట్లాడటం విధానం కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ చూసే ఆయన ఓకే షీ విల్ డూ, మన బడ్జెట్లో కూడా తను ఉంది అని చెప్పి పిలిచారు. నేను ఎవరు తెలియకుండా నువ్వు అంటి ముట్టనట్టు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని నేను ఎవరు పిలవడు, యాటిట్యూడ్ అనుకుంటారు. ఈయన సినిమా చేస్తుందా లేదా, ఇంక ఇంత యాటిట్యూడ్ ఉంది, అవసరమా మనకి అని అనుకుంటారు. అంటే ఫ్రెండ్లీ నేచర్ అనేది కంపల్సరీ ఉండాలంటారు. ఇట్ షుడ్ బి. అది ఏ లిమిట్ వరకు? అది వాళ్ళిద్దరు ఇష్టం ఇంకా. ఓకే. బట్ సినిమా చేయడానికి ఫ్రెండ్లీ నేచర్ కి సంబంధం లేదు. ఒక అవకాశం రావాలి అంటే నువ్వెవరో తెలియాలి కదా మనిషికి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే ఎందుకు పిలిచారు, ఎవరి ద్వారా పిలిచారు? తెలిసిన వాళ్ళ త్రూ. మీకు నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి పిలిచారు, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు నన్ను? నా నెంబర్ తీసుకొని ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి? మీకు ఎంతో మంది ఉన్నారు, ఎందుకు పిలుస్తారు? ఏం క్యాల్కులేట్ చేస్తారు? కరెక్టే కదా, తెలియనప్పుడు ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు మీ ఐ డ్రీమ్ లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు చెప్పండి, వాళ్ళందరూ నన్ను పిలవలే కదా, మీరెందుకు పిలిచారు? సింపుల్ లాజిక్. నాకే వేస్తున్నారే లాజిక్, సింపుల్. తెలిసి ఉండాలి, రైట్. నువ్వు బిగినింగ్ డేస్ లో నేను ఎవ్వరికీ తెలియదు, బట్ స్టిల్ నేను ఒక కో డైరెక్టర్ కన్నా తెలుసున్నాను కదా, తెలిసి ఉంటేనే పిలుస్తారు. లేదా నీ ప్రొఫైల్ అన్నా యాక్టివ్ గా ఉండాలి. ప్రొఫైల్ యాక్టివ్ గా ఉన్నా కూడా ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవాలి మనం సినిమాలోకి, ఈ అబ్బాయిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? తెలిసినవాడు తెలియనివాడు, అట్ ద సేమ్ టైం ప్రైజెస్, బడ్జెట్, ఈ అమ్మాయి ఎక్కువ ఆడుతుంది, ఈ అమ్మాయి తక్కువ ఆడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ బాగున్నాయి, ఈ అమ్మాయి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ షూట్ ఉంటుంది, సో నైట్ షూట్ ఏం చేయనంటదా, ఓకే కంఫర్టబుల్ గా డే ఎక్స్టెండ్ అయినా చేస్తుందా, లేకపోతే నేను చేయను అని వెళ్ళిపోతుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇవన్నీ చూస్తారు.
ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యన లేకపోతే తెలిసిన వాళ్ళు అనుకోండి, ఓకే మనం చెప్తే చేస్తుంది, అడిగితే చేయగలుగుతుంది, మనకి ఇబ్బంది ఉండదు, సినిమాకి ఇబ్బంది ఉండదు అంటేనే పిలుస్తారు. అండ్ బాహుబలి మూవీలో కూడా మీరు యాక్ట్ చేయాల్సిన సందర్భం అనేది చేశాను. కానీ ఎక్కడ కనిపించలేదండి. ఇప్పుడు చూడండి, కనిపిస్తా, తమన్నా పక్కనే కనిపిస్తాను. నా హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేదు. అయ్యో నేను ఒక హాఫ్ డే మాకు రిహార్సల్స్ ఉండే, ఇంకో హాఫ్ డే షూట్ ఉండేది. జనరల్ రాజమౌళి గారి సినిమాలు అలానే ఉంటాయి. నాట్ ఎవ్రీ డే నీకు షూట్ ఉండదు. 1 day షూట్, 1 day రిహార్సల్, ఆర్ 2 day రిహార్సల్, 1 day షూట్ ఉండే. సో మాకు ఇండోర్లో జరిగింది. ఆ తమన్నా ఎపిసోడ్ ఉంటుంది చూడండి, అందరూ వచ్చి మాట్లాడటము, ఏదో ఒకటి చేయాలి అని అనుకో, ఆ సీన్స్ అన్నిట్లో నేను ఉంటా. కరెక్ట్, పక్కనే ఉంటా. ఇంకొక అమ్మాయి కూడా ఉండదు, నేనే అమ్మాయి, ఒక్క అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలే ఉన్నారు. సో అది ఇసుక వేశారు కింద అంతా, ఇసుక వేసి టైట్గా షూస్ వేశారు. నాకు అప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, ఎక్కువ సివియర్ ఉండింది నాకు అప్పుడు SLE. సో నడవడానికి కూడా ప్రాబ్లం ఉంటే లేదు ఈ సినిమా మిస్ అవ్వకూడదు, బాహుబలి లైక్ సార్ది, రాజమౌళి గారిది చేయాలి, అండ్ నా ఫేవరెట్ ప్రభాస్ది. సో చేయాలి అనుకొని నేను ఎవ్రీ 1 hour, half an hour టాబ్లెట్ వేసుకొని నేను వెళ్ళాను షూట్కి. పెయిన్ కిల్లర్ రెసిప్రాక్సోన్ వేసుకొని, డోలో 650 వేసుకొని నేను వెళ్ళాను. బట్ స్టిల్ ఐ కుడెంట్ డూ ఇట్. ఆ ఇసుకలో కాలు పెట్టి నడవడం, పరిగెత్తడం నాకు వల్ల అవ్వలే. సో వాళ్ళకే అర్థమైపోయింది, ఎందుకు ఈ అమ్మాయి ఆగిపోతుంది అనుకున్నా. ఐ సెడ్ లైక్ నాకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, వాళ్ళు అనుకున్నది ఏంటంటే అవుట్డోర్ షూట్లో నన్ను డూప్గా కూడా వాడుకోవడానికి అని అనుకున్నారట, తమన్నా ప్లేస్లో ఎక్కడన్నా అవసరం అయితే. బట్ నాకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా డేర్ చేస్తారు? సో ఐ మిస్ దట్. మళ్ళీ తర్వాత నాకు రాలే ఛాన్స్. ఇంకా ఆ టైంలో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత అండి బాహుబలి? అప్పుడు 15 అండి. 15 per day. 15K. రెమ్యునరేషన్స్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి. 15K అప్పుడు నాకు. నా ఫస్ట్ సినిమాకి 15Kనే, దమ్ము కూడా 15K. ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ అనేది కూడా మళ్ళీ చేయాలి అనుకుంటున్నారు, కొన్ని చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా మీకు వస్తూ ఉన్నాయి? నాట్ బోల్డ్ క్యారెక్టర్స్, ఓపెన్ గా చెప్తున్నా. నిన్న మొన్న మా ఫాదర్ కూడా కూర్చొని ఉన్నారు, ఎవరో ఫోన్ చేశారు, చేసి ఇట్లా సీన్ కొన్ని బోల్డ్ గా డైలాగ్స్ చెప్పాలి అని అంటే నేను చేయను అని చెప్పేసా. ఇంకో సెకండ్ వర్డ్ నేను వినలే. ఎందుకు ఈ డిసిషన్? నేను చేయను అన్నా. నా ఫిలిమ్స్ నా వాళ్ళు కూడా చూడాలి కదా, నా ఫ్యామిలీ చూడాలి. నాకు ఇది రియలైజేషన్ లేట్ గా వచ్చింది. స్టార్టింగ్ లో ఏంటంటే మనం మాస్ కి రీచ్ అవ్వాలని అనుకున్నా నేను. నా క్యాలిక్యులేషన్ అలానే ఉండింది. బిగినింగ్ డేస్ లో చేశాను కొన్ని ఫిలిమ్స్, బట్ ఏ ఫిలిం చేసినా నేను డమ్ గా వెనక కూర్చోవడము, లేకపోతే కాఫీ కప్పులు తీసుకొచ్చి ఇవ్వడాలు, అట్లాంటివి నేను ఎక్కడ చేయలేదు. ఏ సినిమాను మీరు పిక్ చేయండి, నేను ఎక్కడ చేయలేదు. ప్రతి దాంట్లో ఒక డైలాగ్ ఉండాలి, హీరోయిన్ కి నేను ఒక్కటే ఫ్రెండ్ అయి ఉండాలి, హీరోకి నేనే సిస్టర్ అయి ఉండాలి. ఇట్లా క్యాలిక్యులేషన్స్ లోనే ఉన్నా నేను. అలా ఉంటేనే నేను చేశాను, లేకపోతే చేసేదాన్ని కాదు.